This morning I would like to speak to you about King Saul. మరి ఈ ఉదయ కాలములను గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. And I don't know how you really gone into this character. మరి మీలో ఎంతమంది ఈ యొక్క గుణగణాలను సౌలు యొక్క గుణగణాలను మరి ధ్యానించినారో నాకు తెలియదు కానీ, and he was the first king of Israel. మరి ఇశ్రాయేలునకు మొట్టమొదటి రాజుగా ఉంటున్నాడు. Before the Lord himself, he was ruling them as a king. మరి అంతకు ముందు మరి దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. They were being ruled by judges. మరి వాళ్ళు న్యాయాధిపతుల ద్వారా మరి పరిపాలించబడి ఉంటున్నారు. Whenever there was a crisis, God used to raise a judge and he used to rule them for some time. ఎప్పుడైనా కూడా ఇశ్రాయేలు మధ్య క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని లేవనెత్తి వాళ్ళని and then another judge. తర్వాత ఇంకొక న్యాయ. So likewise God was ruling children of Israelites when they have come to the promised land. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళిన తర్వాత వారిని పరిపాలిస్తూ వచ్చాడు. And now when the children of Israelites, they were looking at the kingdoms nearby. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ వారు చూసేటప్పుడు everybody they were having a king. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక రాజు ఉండేవాడు. So even they had a desire to have a king to rule them. మరి వాళ్ళకు కూడా ఒకలాంటి కోరిక కలిగింది, ఏంటంటే మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండును కదా. So this was the backdrop of Saul's being anointed as a king. మరి సౌలు చేయబడడానికి ముందు జరిగిన విషయము కథాంశం ఈ విధంగా ఉంటున్నది. Shall we read 1 Samuel 9 verse? మొదటి సమూయేలు రాసిన గ్రంథము మరి 9వ అధ్యాయం చదువుదాం ప్రియులారా. 1 Samuel chapter 9 verse 3. మొదటి సమూయేలు 9 3వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతుకుమని చెప్పెను. Hallelujah. Hallelujah. Actually Kish, he was a mighty man of valor. గమనించినట్లయితే ఇక్కడ కీషు ఎంతో బలమైన యోధుడుగా ఉంటున్నాడు, బలాఢ్యుడుగా, the person ఎంతో మరి ధనికుడుగా ఉంటున్నాడు. So he lost his donkeys. తన యొక్క గాడిదలు పోగొట్టుకొని పోయి ఉంటున్నాయి. So he sent his son to trace those donkeys. మరి కీషు తన కుమారుడైన సౌలుతో అంటున్నాడు, వెళ్ళి నువ్వు గార్ధబొమ్మలను గాడిదలను పోయిన గాడిదలను వెతుకు అంటున్నాడు. Saul went his servants to in search of those donkeys. సౌలులతో మరి ఆ బొమ్మలను గాడిదలకు వెళ్ళాడు. He was focused to find out the donkeys. మరి ఇక తప్పిపోయిన గాడిదలను వెతకడంలో ఆయన కేంద్రీకరించబడ్డాడు. He was on a business to find out them, beloved. మరి దాన్ని కనుగొనే మరి ఆ విషయంలో మరి ఆయన ఉంటున్నాడు. But there is someone who is planning for Saul. మరి అతన్ని బట్టి ఇంకొకళ్ళు ఉద్దేశించి ఆలోచించే వ్యక్తి ఒకడు ఉంటున్నాడు. Yes, somebody is planning to change the destiny of Saul. వ్యక్తి మరి సౌలు యొక్క గమ్యాన్ని మరి పట్టుకొనడానికి సౌలును వెంటాడుతూ ఉంటున్నాడు. God is planning in ఇప్పుడు తన యొక్క జీవితంలో ప్రణాళిక వేడు. God wanted to make him as a king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని దేవుడు ఉద్దేశించాడు. Saul did not even have a clue what exactly is going to happen in his life. మరి తన జీవితంలో ఏమి జరగనంటున్నదో సౌలు జరగని పరిస్థితిలో busy with what he was doing. ఆయన చేసే పనిలో సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉంటున్నాడు. Focus what he was doing. ఆయన చేసే పనిలో ఆయన సంపూర్ణంగా కేంద్రీకరించబడ్డాడు. He was in his earthly father's business. తన యొక్క సంబంధమైన తండ్రి యొక్క వ్యాపారంలో నిమగ్నమై ఉంటున్నాడు. But there is he never knew that he is going to do his heavenly father's business in the days to come. తన పరలోకమందున్న తండ్రి యొక్క వ్యాపారము తన జీవితంలో చేస్తాడన్న విషయము ఆయన కొంచెం కూడా ఆలోచన లేకుండా ఉంటున్నది. God is deciding of Israel, beloved. దేవుడైతే అతడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించాలని ఆయన ఉద్దేశించాడు. When I was this word, ఈ యొక్క వాక్యం నేను ధ్యానించేటప్పుడు I was looking at my life. నా యొక్క జీవితం వైపు నేను ఒకసారి మరి వెనక్కి తిరిగి చూసుకున్నాను. When my dad was ఆఫీసర్ గా ఉద్యోగం చేసేటప్పుడు ఆయన తన ఉద్యోగం చేసేటప్పుడు I never ever had a clue that we are going to be serving God, we are going to be saved. ఎన్నడూ కూడా నేను కూడా మరి మేము రక్షించబడి మరి దేవుని సేవలో పరిచర్యలో ఉంటాము అన్న విషయం ఎప్పుడు కూడా నా ఆలోచనలో తట్టలేదు ప్రియులారా. Even some of you who are sitting here, మీలో కొంతమంది కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో before meeting Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువుని మీరు సందర్శించడానికి ముందుగా you would not have a clue what be in the day. మీ జీవితంలో ఏమైపోతున్నారు అన్న విషయం మీకు కొంచెం కూడా ఆలోచన కలిగి ఉండలేదు.
When I look back about my life, నా యొక్క జీవితం వైపు I చూసుకున్నప్పుడు always thank God. నేను ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాను. Lord, if you would not have intervened in my life, ప్రభా నీవు నా జీవితంలో జోక్యము కలగచ్చిన ఉండింటే, if you would not have talked to my dad, నా తండ్రితో నువ్వు మాట్లాడకుండా ఉండింటే what would be my position, Lord? నా యొక్క భవిష్యత్ ఏంటి ప్రభా? I thank God for his intervention in our life. జీవితంలో ఆయన కలుగజేసుకునే జోక్యాన్ని బట్టి నేను ఎంతగానో వందనస్తున్నాను. This morning, beloved, ఈ ఉదయ కాలం మరి వ్యక్తిగతంగా మీరు as a church, సంఘముగా మనము shall we thank God for his intervention in our lives? మన జీవితాలను బట్టి మనం ఆయనకు వందనాలు చెల్లిస్తాం ప్రియులారా. When we were lost, మనము పోగొట్టుకొని పోయినప్పుడు he was seeking us. ఆయన మనల్ని వెతుకుతూ వచ్చాడు. When we were sitting in the darkness, మనము చీకట్లో సంచరించేటప్పుడు his light has, ఆయన వెలుగు మన మీద ప్రసరించబడి nobody is there to release us from this bondage. మనం అనుకున్నాం మన బంధకాల నుంచి ఎవరు కూడా విడిపించే వాళ్ళు లేరు అనుకున్నాం. When we were in trouble, మనము సమస్యలో ఉన్నప్పుడు, and we were in despair, మనము నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, but God has touched us, beloved. దేవుడు మనల్ని తాకి ఉంటున్నాడు ప్రియులారా. God's plan, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడి ఉంటున్నది. and Saul looking after the donkeys. మరి యొక్క సౌలు మరి యొక్క గాడిదల కోసం వెతుకుతూ వెళ్ళాడు. Even we were looking for the things of this world. మనం కూడా ఇక ప్రపంచ విషయాలను బట్టి మనం వెతుకుతూ నిమగ్నం. God has a bigger and better plans for us. మరి దేవునికి ఒక గొప్ప మరి ఎంతో ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు మన పట్ల. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. Why don't you turn to your neighbor and tell them? మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసి ఈ విధంగా చెప్పండి. You tell them God has bigger and better plans for. దేవుడికి నా పట్ల గొప్పది ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పండి. Hallelujah, హల్లెలూయా. tell them, tell చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. God has bigger and better plans for me. దేవుడికి గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నా పట్ల. Today, ఈ దినము you might be looking at donkeys. నువ్వు గాడిదల వైపు చూస్తూ ఉండవచ్చు. You might be looking at your own business. వ్యాపారాన్ని బట్టి నువ్వు నిమగ్నమై ఉండవచ్చు. You might be looking at your own job. మరి నీ సొంత ఉద్యోగాన్ని బట్టి నువ్వు నిమగ్నమై ఉండవచ్చు. Whatever you are doing. నువ్వు ఏమైనా చేస్తున్నప్పటికీ, But కానీ God is looking at you, beloved. దేవుడైతే నీ పట్ల చూస్తూ ఉంటున్నాడు. Hallelujah, హల్లెలూయా. God is looking at you. దేవుడు నీ వైపు చూస్తుంటున్నాడు ప్రియులారా. God has a plan for your life. నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. God has a destiny for you. నీకు ఒక గమ్యం కలిగి ఉన్నాడు దేవుడు. And God wants to elevate you, beloved. నిన్ను దేవుడు హెచ్చించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. You know what happened the next? Some of you know the story. మీలో కొంతమందికి కథ తెలుసు. If I start telling you the whole story, ఈ కథ అంతా కూడా మీకు చెప్తూ ఉంటే it will take a whole day. ఈ దినమంతా పడుతుంది మనకు So I సమయం. just want to pick up certain things so that God can speak to us through those points. మచ్చుగా కొన్ని విషయాలు తీసుకొని దేవుడు మనతో మాట్లాడలాగిన ఆ యొక్క అంశాలను బట్టి మాట్లాడతాను మీతో. Hallelujah. హల్లెలూయా. 1 Samuel chapter 9 verse 15 and 16. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. What God was speaking to Samuel. ఇక్కడ సమూయేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గమనిద్దాం. Let's see that. 15-16. Now the Lord had told Samuel in his ear the day before Saul came, saying, tomorrow about this time I will send you a young man Benjamin, and you shall anoint him commander over my people Israel. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మదకు రప్పించుదును. Hallelujah. I want to pick up one small thing in this whole scripture, beloved. మరి యొక్క లేఖన భాగం అంతట్లో నుంచి ఒక చిన్న విషయాన్ని నేను తీసుకుంటాను. God knows that God is sending Saul to Samuel. దేవునికి తెలుసు సౌలుని మరి సమూయేలు వద్దకు పంపిస్తున్నాడు. మరి ఇక్కడ విషయం ఏంటంటే Saul doesn't know that. సౌలుకు తెలియదు దేవుడు సౌలుని సమూయేలు వద్దకు పంపిస్తున్నాడు. He was still trying to find out his donkeys. ఆయన ఇంకా తన గాడిదలను కనుక్కునే విషయంలోనే ఉంటున్నాడు. But in the process, మరి ఈ యొక్క ప్రక్రియలో God made such a plan. మరి దేవుడు అంత చక్కటి ప్రణాళిక వేశాడు. He made him to go to Samuel to ask for
who is the seer here? మరి ఏ విధంగా నడిపించాడంటే సౌలు సమూయేలు వద్దకు వెళ్ళి ఇక్కడ ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడిగేటట్లు చేశాడు. Sometimes కొన్ని సార్లు go to certain places, కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళినప్పుడు you go to some places even you do not know that what is the purpose of God. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో కూడా తెలియకుండానే కొన్ని మనం దర్శిస్తూ ఉంటాం. That's why the Bible says, మరి ఆ విధంగా బైబిల్ గ్రంథం trust in the Lord, దేవుని యందు నమ్మకం ఉంచండి, He will make your path properly, మరి నీ యొక్క మార్గం ఆయన సరళం చేస్తాడు, He will lead your path to the right direction. మరి సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. The only thing you need to do this morning, నువ్వు చేయవలసిన విషయం ఏంటంటే ఉదయకాలము you need to trust. నీవు దేవుని పట్ల నీ నమ్మకం ఉంచాలి. Lord, I know that you are my provider. ప్రభువా నాకు తెలుసు నాకు సమకూర్చేవాడవు నీవే అని. Lord, I know that you will take me to the right people. నాకు తెలుసు ప్రభు నువ్వు సరైన వ్యక్తులు ఇప్పిస్తావని. Lord, don't entangle me with the wrong people. ప్రభా మరి చెడ్డ వ్యక్తులతో నన్ను మిళితం చేయకుండా ఉండు ప్రభా. Keep me in the company of right people. మరి యొక్క నీతిమంతుల సమూహంలో నన్ను ఉంచు. You keep me in the company who speak good words about me. మంచి మాటలు మాట్లాడే వ్యక్తుల మధ్యలో నన్ను ఉంచు తండ్రి. Who can pray for me? ఎవరైతే నా కొరకు ప్రార్థన చేయగలరో. Who can comfort me with good words? ఎవరైతే నన్ను మంచి మాటలతో ఆదరించగలరో. Who can stand with me in the day of my trouble? ఎవరైతే నాతో కూడా కలిసి నిలబడతారో. You need to trust the Lord, beloved. దాన్ని బట్టి మీరు దేవుని పట్ల నమ్మకం ఉంచాలి ప్రియులారా. He will make your path in a right direction. మరి నీ యొక్క మార్గములు ఆయన సరళము చేసి చక్కగా తిన్ననిగా చేస్తాడు. And God anointed Saul as the first king of Israel. దేవుడు సౌలుని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అభిషేకించుచున్నాడు. But what happened with the life of Saul? కానీ సౌలు జీవితంలో సంభవించిన విషయం ఏంటంటే He started off very well. చక్కగా ప్రారంభించాడు. He was humble. When he was called to Israel, పేరు మరి ఇశ్రాయేలుకు రాజుగా పిలువబడుతుంటున్నది. He was hidden with the equipment in a room. మరి పరికరాలను ఉన్నే ఆ యొక్క గదిలో ఆయన దాచబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. He was humble. ఆయన ఎంతో మరి దీనుడుగా ఉంటున్నాడు. He was really doubting, am I really fit for this big place? ఆయన నేను ఈ యొక్క స్థలానికి ఈ యొక్క మరి ఈ యొక్క స్థాయికి నేను ఉంటున్నాడు. He was hesitant to go there. మరి వెళ్ళడానికి ఆయన సంకోచిస్తూ ఉంటున్నాడు. So humble. అంతగా దీనుడుగా సాత్వికుడుగా ఉన్నాడు. Because he thought for this job. ఆయన అనుకున్నాడు రాజుగా ఉండడానికి నాకు అర్హత లేదు అనుకున్నాడు. So everybody thought what a humble person he is. అందరూ అనుకున్నారు ఎంత చక్కటి సాత్వికమైన వ్యక్తి అని. His entry. మరి ఆయన యొక్క ప్రారంభ దశ ఎంతో చక్కగా ఉంటున్నది, గొప్పగా ఉంటుంది. Hallelujah. Hallelujah. When I became time. మరి నా జీవితంలో మొట్టమొదటి క్రైస్తవుడు అయినప్పుడు you know what I thought? నేనేం ఆలోచించానో తెలుసా? I thought a conqueror of this world. నేను అనుకున్నాను ఇక ప్రపంచాన్ని జయించే జయశాలిని అనుకున్నాను. Hallelujah. I feel the same. ఇప్పటికి కూడా నాకు అదే భావన ఉంది. Hallelujah. Hallelujah. It's not that I missed anything out of it. మరి దానిలో ఏది కూడా పోలేదు ప్రియులారా. Even I feel even stronger about ఇంకా that. నేను బాధ్యుడిగానే నన్ను నేను భావించుకుంటాను. But one thing I want to tell you. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. I honor my pastor like anything. నా యొక్క కాపరిని నేను ఎంతగానో గౌరవించేవాడిని. When it's up, మరి నా పాస్టర్ గారు లేచినప్పుడు I used to get up. నేను లేచి నిల్చుండేవాడిని. I was his arms bearer. మరి నేను ఆయన పక్కన ఉండి ఆయన ఆయుధాలు మోసే వ్యక్తిగా ఉండేవాడిని. I used to take his Bible. ఆయన బైబిల్ గ్రంథం మోసేవాడిని. I used to go wherever he used to go. ఆయన ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. Wait for his word. ఆయన మాట కోసం నేను ఎదురు చూసేవాడిని. After some time, కొంత సమయం దాటిన తర్వాత నేను ఒప్పుకోవాలి ఈ విషయం. I was taking him lightly. నేను కొంచెం సులువుగా ఆయనని భావించడం మొదలు పెట్టాను. You know why? కారణం ఏంటో తెలుసా? Familiarity breeds contempt. మరి ఈ యొక్క పరిచయం అనేది కొన్ని సార్లు వ్యత్యాసానికి దారి తీస్తూ ఉంటుంది. First time you see somebody, మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు you always say hello sir, how are you? ఎంతో చక్కగా మనం గౌరవంతో మాట్లాడతాము. We talk very nicely. ఎంతో చక్కగా సంభాషిస్తాం. When we have some time passes, కొంత సమయం గడిపిన తర్వాత when we say galamilo, మరి ఈ విధంగా మరి కౌగిలించుకుంటాం. And then what happens, not in US but in India, normally when you see young people, మరి అమెరికాలో కాదు కానీ మరి ఇక మన దేశంలో యవనస్తులను చూచినప్పుడు custom here, మరి ఇక్కడ అది యొక్క సంప్రదాయం అయినది. so we have go like this. ఆ విధంగా మనం చేతిలో చేదా. So be close. మరి అది సన్నిహితంగా ఉండడానికి సూచనగా ఉంటుంది. So what happens is, మరి ఏం జరుగుతుందంటే when you come
మీరు సన్నిహితంగా వచ్చినప్పుడు when you talk to a person, close vicinity, ఆ యొక్క పరిధిలో, సన్నిహితమైన పరిధిలో ఉన్నప్పుడు you know what happens? మీకేం తెలుస్తుందో, ఏం జరుగుతుందో తెలుసా? Familiarity breeds contempt. ఆ యొక్క సన్నిహత్వం అనేది కొన్ని సార్లు మన మధ్య మనస్పర్ధలకి దారితీస్తుంది. You don't even recognize them. దాన్ని నువ్వు గుర్తించవు కూడా. You don't even recognize their anointing. మరి ఆ యొక్క అభిషేకాన్ని కూడా నువ్వు గుర్తించవు. You don't even recognize their calling. మరి వారి యొక్క పిలుపును కూడా నువ్వు గమనించవు. You even forget about the spiritual authority of the pastor. మరి ఆ యొక్క సంఘ కాపరికున్న ఆత్మ సంబంధమైన అధికారాన్ని కూడా నువ్వు మరి పక్కన పెడతావు. So that's I used casual about my pastor. ఆ విధంగా నా యొక్క పాస్టర్ గురించి నేను ఎంతో మరి సులభంగా ఆలోచించేవాడిని. When my dad became my pastor, నా యొక్క తండ్రి మరి సంఘ కాపరి అయినప్పుడు he taught me how to be, and how to be obedient. మరి ఏ సాత్వికంగా మరి దీన మనస్కుడై మరి విధేయత కలిగి ఉండడం అనేది నేర్పించాడు. So when you start your early part of your life, మీ యొక్క జీవితంలో ప్రారంభ దశ ఇచ్చినప్పుడు it was always wonderful, అద్భుతంగా ఉంటుంది. but is it lasting till the last? మరి అదే అద్భుతం అనేది చివరి వరకు కొనసాగుతుందా? The day when you made a commitment with Jesus Christ, మొట్టమొదటి దినమున నువ్వు యేసుతో చేసిన ఒప్పందమును బట్టి is it still holding better life? నీ జీవితంలో అది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నదా? The vows you made before God, నువ్వు ఏవైతే ఒప్పుకున్నావో, the commitment you made before God, దేవుని కొరకు నువ్వు అనుకున్న ఆ యొక్క సమర్పణను, are you still holding those in your life? ఆ యొక్క వాగ్దానాలను జ్ఞాపకం ఉంచుకున్నావా? Or something is putting some pressure is on your life? నీలో ఏదైనా ఒత్తిడి నీ మీద వస్తున్నదా? Is the world is putting that pressure on your life? ఈ ప్రపంచం నీ జీవితం మీద ఒత్తిడి కలిగిస్తున్నదా? Flesh, causing that trouble in your life? నీ శరీరం నీ జీవితంలో సమస్య కలిగిస్తున్నదా? Is your family causing the trouble in your life? నీ కుటుంబం నీ జీవితంలో ఒత్తిడి కలుగచేస్తున్నదా? Is the people whom you know are causing trouble in your life? మన వ్యక్తులు నీకు సమస్య కలిగిస్తున్నారా? These are the things, beloved, which push us down in our life. మన ఆత్మీయ జీవితంలో ఈ విషయాలు మనల్ని కృంగదీస్తాయి. So Saul started wonderfully. మరి సౌలు ఎంతో అద్భుతంగా ప్రారంభించాడు. But slowly, నెమ్మదిగా instead of looking at God, దేవుని వైపు చూసేదానికి బదులుగా he started looking at people. మరి ప్రజల వైపు చూడాడు. Instead of looking at God's appreciation, మరి దేవుని మెప్పుకోలుకు బదులుగా he was looking at the appreciation of the people. ప్రజల యొక్క మెప్పును గురించి ఆయన ఆలోచించాడు. He wanted that endorsement from people. ప్రజల నుంచి ఆయన ధృవీకరణ కోసము ఎదురు చూస్తూ వచ్చాడు. You are doing a good job. ఓ నువ్వు మంచి పని చేస్తున్నావు రాజా. You are making it nicely. నువ్వు ఎంతో చక్కగా చేస్తున్నావు రాజా. నువ్వు చక్కగా ఉన్నావు రాజా. All those things he was looking at people. ఆయన ప్రజల వైపు చూస్తూ వచ్చాడు ప్రియులారా. You know what happened when you look at the appreciation of people? మీకు తెలుసా ప్రజల యొక్క మెప్పు కోసం మీరు వేచి ఉంటే ఏమైతుందో? One such time, సమయంలో they were going to fight with Philistines. మరి ఫిలిస్తీయులతో మరి పోరాడడానికి వెళ్తూ ఉన్నారు. Samuel said, I'll come after in 7 days. మరి సమూయేలు అన్నాడు, నేను 7 రోజుల మరి యొక్క వ్యవధిలో నేను వస్తాను అన్నాడు. So that I will offer sacrifice before you go to war. మీరు యొక్క యుద్ధానికి వెళ్లే ముందు మరి బలిని నేను అర్పిస్తాను అని అన్నాడు. Let us hear from God. మనము దేవుని యొద్ద నుంచి ఆయన స్వరాన్ని విందాం. Whatever he says about this war, ఈ యొక్క యుద్ధమును గురించి ఆయన ఏమైతే మాట్లాడతాడో let us hear from him. దయచేసి విందాం మనమందరము. So happened, ఆ విధంగా ఏ విధంగా జరిగింది? Samuel could not make it on 7th day. మరి సమూయేలు 7వ దినము రావడానికి ఆయనకు కుదరలేదు. It was he delayed to come over there. ఆయన రాకకు కొంత ఆలస్యమైనది మరి 7వ దినం తర్వాత కూడా. So what happened? ఏం జరిగిందంటే అక్కడ the people started scattering. మరి ప్రజలు చెల్లాచెదరవడం ప్రారంభించారు. There is war before him. అక్కడ ఎదురుగా మరి యుద్ధం ఉంటున్నది. He need people to fight for him. మరి ఆయన నిమిత్తం ప్రజలు నిలబడి మరి యుద్ధం చేయాలి. But what happened is people started, Samuel has not come. Let's go to ISIS. మరి ప్రజలందరూ ఏ విధంగా ఆలోచిస్తలేదు, ఇక్కడ బలి ఇవ్వలేదు అని చెదిరిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు. So Saul did. మరి సౌలు ఏం చేశాడు? In order to
please people, మరి అక్కడ ఉన్న ప్రజల్ని మెప్పించడానికి, in order to make them to stay together. కలిసి ఉండడానికి వాళ్ళు అక్కడ. So he said, let me offer this offering. ఆయన అన్నాడు, నేనే ఇక బలిని అర్పిస్తాను అని Let me అన్నాడు. offer peace offering and burnt offering. నేనే ఇక సమాధాన బలిని మరి ఇక దహన బలిని నేను అర్పిస్తాను అన్నాడు. Let me inquire God. మరి నేను దేవుని యొద్ద మరి విచారించి కనుక్కుంటాను. Since Samuel has not come, మరి సమూయేలు రాలేదు కాబట్టి let me do it. నేను చేస్తాను. But in God's, కానీ దేవుని దృష్టిలో it was absolutely unlawful. మరి దేవునికి అది ఎంతగానో మరి చట్ట వ్యతిరేకంగా కనిపించింది ప్రియులారా. God endorsed it. దేవుడు ఎన్నడూ కూడా దాన్ని మరి ధృవీకరించలేదు. Beloved, we need to learn a lesson out of this. మనం ఒక పాఠం నేర్చుకోవాలి ప్రియులారా. You cannot live like as a mother. మరి నీవు ఒక మనుషుల్ని మెప్పించే వ్యక్తిగా నువ్వు జీవించలేవు. It's good to appreciate people. ప్రజల్ని మెచ్చుకోవడం అనేది మంచిదే. It's good to talk to people nicely. చక్కగా సంభాషించడం అనేది ప్రజలతో మంచి విషయమే. But unwantedly, it is not good to please men. అనవసరంగా మరి వారిని మెప్పించగా తీయ మాటలు మాట్లాడడము మంచిది కాదు. It is not too good to be diplomatic when you talk to people. మరి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రజలతో ఎంతో హుందాగా మాట్లాడడము అనవసరమైన సమయంలో అవసరం లేదు. So here Saul people. ఇక్కడ సౌలు మరి ప్రజలను మెప్పించాలనుకున్నాడు. That was his first step. He has gone down from the favor of the Lord. మరి ఆ మొదటి మెట్టు ఆయన దిగిపోయించున్నాడు దేవుని యొక్క కృపను పొందకుండా. So when Samuel came, వచ్చినప్పుడు he said, why did you do that? సమూయేలు అన్నాడు, నువ్వు ఎందుకు విషయాన్ని? The people were scattering. మరి ఎందుకంటే ప్రజలు చెదిరిపోతున్నారు. You know what the Lord said? మరి దేవుడు ఏమన్నాడో తెలుసా? I wanted to keep you on the throne forever, all through your. మరి నేను నిన్ను సింహాసనం మీద మరి తరతరాలు కూర్చోబెట్టాలనుకున్నాను. But because of your disobedience, నీ యొక్క అవిధేయతని, because you did it even to please people, మరి ప్రజల్ని మెప్పించడానికి నువ్వు చేసినావు కాబట్టి I am going to dethrone you. నేను నిన్ను సింహాసనం నుంచి తొలగిస్తాను. When I was looking at this, beloved, మరి నేను దీన్ని గమనించేటప్పుడు it was really harsh for me. కొన్నిసార్లు నాకు చాలా కఠినంగా అనిపించింది. But it is God's heart, beloved. కానీ అది దేవుని హృదయం అంటున్నది ప్రియులారా. When as a children of God, దేవుని బిడ్డలుగా God expects our implicit obedience to the word of God. ఆయన యొక్క వాక్యానికి దేవుడు 100% విధేయతని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. When you hear the word of God, నువ్వు దేవుని వాక్యం come with an open mind. మరి నువ్వు ఎంతో మరి సుహృద భావంతోనే ఉండాలి. Lord, whatever you speak, మాట్లాడినప్పటికీ, whatever the word comes to me, నాకు ఏ వాక్యం అయితే వస్తుందో I receive. దాన్ని పొందుకుంటాను ప్రభా. I don't reason it, Lord. దాన్ని ఏ విధంగా కూడా నేను ఆలోచించను. I don't filter it to my advantage, Lord. నాకు కావాల్సిన విధంగా నేను దాన్ని తర్కించను. I don't just make my comfortable and change the word. నాకు కావాల్సిన విధంగా అనుగుణంగా మరి వాక్యాన్ని నేను మరల్చుకోను. ఆయన చావు మరణము కూడా ఒక అమాలేకుడి ద్వారానే జరిగింది. Because he spared an Amalekite. ఆయన అమాలేకుల్ని వదిలేశాడు. That's why that was the story of Saul, beloved. అది సౌలు యొక్క కథాంశమైంటున్నది. That's why this morning, కాబట్టి ఈ ఉదయ కాలము the Bible says, బైబిల్ గ్రంథం in సెలవిస్తుంది, Galatians గలతీయులకు రాసిన పత్రిక 5:16 says, he says, ఏమంటున్నాడు? flesh and spirit, they fight against each other. ఇక ఆత్మయు శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. That's why you cannot even show a smallest lenience against the flesh. కాబట్టి ఏ విధంగా కూడా శరీరానికి నువ్వు, I want to tell you a story of a pastor. ఒక వారి యొక్క కథ మీకు చెప్తాను, And he పంచుకుంటాను. was about to change his house. యొక్క ఇల్లు మార్చే ప్రక్రియలో ఉన్నాడు. While he was changing his house, ఆయన ఇల్లుని మార్చే సమయంలో suddenly he found a piece of paper. మరి అకస్మాత్తుగా ఆయన ఒక కాగితం ముక్క కనుక్కున్నాడు. Of paper, half torn paper. మరి ఆ విధంగా సగం చింపివేయబడిన పేపర్. And he just saw that it was not the. మరి అది సరే అయింది కాదని ఆయన గమనించాడు. It was about the porn paper. I mean something written obscene language. అది అశ్లీల దృశ్యాలు కలిగిన ఒక కాగితం లాగా కనిపిస్తూ ఉంటున్నది. What he thought, ఆయన ఏమనుకున్నాడు తెలుసా? I'm a pastor. నేను ఒక కాపరిని. How will this affect me? ఏ విధంగా ఇది నా జీవితంలో ప్రభావం చూపిస్తుంది? Affect me.
ప్రభావం చూపలేదు. I'm a pastor. నేను సంఘ కాపరిని. So he went through that paper. ఆయన ఆ యొక్క గమనిస్తూ ఉన్నాడు. Slowly he was attracted to that. నెమ్మదిగా దాని వైపు ఆకర్షించబడ్డాడు. Then happened. ఆ తర్వాత ఏం జరిగిందంటే Then he's running with himself. తనలో తాను ఆయన తర్కించుకోవడం ప్రారంభించాడు. He said, "This is only a piece of paper. ఇది కేవలం ఒక చిన్న కాగితం I'm ముక్కనే. not doing anything wrong. నేను ఎటువంటి పాపం చేయట్లేదు. I'm not doing adultery. నేను వ్యభిచారం చేయట్లేదు. I'm not going for fornication. ఏ విధంగా కూడా మరి నేను ఈ యొక్క వ్యభిచారం జరిగించట్లేదు. Reading a piece." ఒక చిన్న కాగితం ముక్కను చూస్తా ఉన్నాను. Then slowly నెమ్మదిగా he wanted to see the other part of it. దానిలో ఉన్న మరి వెనుక వైపు కూడా ఆయన He చూడాలనుకున్నాడు. went to a store మరి ఆ యొక్క అంగడికి వెళ్ళాడు. and he found not only that paper, he found the book also. మరి ఆ యొక్క కాగితం కాదు, దానికి మరి సమకూర్చబడిన పుస్తకం కనుక్కున్నాడు. And he was he has gone through all the book. మరి ఆ యొక్క పుస్తకం అంతా కూడా తిరిగి వేశాడు. See, sometimes when you go into place, ఇంకొక వ్యక్తి స్థలానికి వెళ్ళినప్పుడు suddenly he stops something. ఏదైనా వ్యక్తి మరి అకస్మాత్తుగా అట్లా మూసేశాడు అనుకోండి, Okay. వచ్చిన తడుముకున్నాడు అనుకోండి, There is doubt arises. అక్కడ ఏదో ఒక సంకోచం అనేది మనకు కలుగుతుంది. Suppose you go to somebody, at that time they will be watching looking internet on a laptop. ఎవరైనా వ్యక్తుల వద్దకు వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ మీద ఏదైనా ఇంటర్నెట్ దృశ్యాలు Suddenly when you go చూస్తున్నారు. inside, మీరు లోపలికి వెళ్ళిన వెంటనే suddenly, oh, you have come. వచ్చావా అని మూసేశారు అనుకోండి ల్యాప్టాప్. Something fishy in that. అక్కడ ఏదో ఆలోచించాల్సిన విషయము గడబడి జరుగుతున్నది అక్కడ Little bit. కొంచెం. So this guy was reading the entire book మరి ఈ యొక్క వ్యక్తి సంఘ కాపరి ఆ యొక్క పుస్తకం అంతా చదవడం on ప్రారంభించాడు. his own. తన సొంతంగా. Did not tell his wife. ఆయన భార్యకు కూడా చెప్పలేదు. Put the bolt to the the door. తన గదికి ఆ యొక్క గొళ్ళెం కూడా వేసేశాడు. And slowly నెమ్మదిగా he was addicted to those books. దానికి ఆ వ్యసనానికి బానిస అయిపోయాడు. Slowly he was doing. మెల్లగా దాన్ని ఆ విధంగా జరిగిస్తూ వచ్చాడు. ఒక దినాన He has decided to do something, go out and do something. మరి ఆ విధంగా దాన్ని చదివిన దాన్ని అన్నిటిని బట్టి కూడా చేయాలన్న మరి దురాలోచన He కలిగి was walking his way to those places. ఆయన మరి అది గాలి వీచినట్లు వెళ్తూ ఉన్నాడు. You know one thing, beloved. మీకు ఒక విషయం తెలుసా ప్రియులారా? Somebody is praying for you. Do you know that? మీకు తెలుసా దాని విషయమే మరి వెల చెల్లిస్తున్నారు. Today we are protected because somebody is praying for us. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం కాపాడబడుతుంటున్నాం. Because today I am protected because you are praying for me. ఇది కాపాడబడుతున్నానంటే మీరు ప్రార్థిస్తున్నారు. Hallelujah. Hallelujah. You know, this man of God, he was walking to that place. మరి యొక్క దైవజనుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్నాడు. Suddenly అకస్మాత్తుగా the spirit of God started speaking to him. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. My dear son, నా కుమారుడా, what are you doing? నువ్వేం చేస్తున్నావు? You are a pastor. కాపరివి. You are preaching to the people all these days. ప్రజలందరికీ నువ్వు ఎన్ని దినాలు చెప్తూ వచ్చావు. You are living a double standard life. మరి నీ యొక్క జీవితంలో ద్వంద్వ జీవితం ఉంటున్నది. You are talking one pulpit. నువ్వు ఒక మాట మాట్లాడుతున్నా పుల్పిట్ You are మీద. doing something in your private room. నీ రహస్య జీవితంలో ఇంకోటి జరిగిస్తున్నావు. See, change your ways. నీ యొక్క మార్గములు మార్చుకో. You thought it is a small piece of paper. నువ్వు అనుకున్నది చిన్న కాగితం. You know the paper కానీ ఆ చిన్న కాగితము making you to leave your call. ఎంతగా అంటే నీ పిలుపును కూడా నువ్వు వదిలిపెడుతున్నావు. దాన్ని బట్టి taking you out of your calling. నీ యొక్క గమ్యాన్ని నుంచి తీసి పక్కన పెడుతున్నది. Small piece of paper. చిన్న కాగితము. I just want to encourage you. I didn't want to warn you this morning. ఈ ఉదయకాలం మీకు హెచ్చరిస్తూ ఉంటున్నాను, ప్రోత్సహించాలనుకుంటున్నాను. Don't spare even a small piece of paper which dominates your life. నీ జీవితంలో మరి ఒక చిన్న కాగితమైనా కూడా అజమాయిషి చేయడానికి అనుమతి ఇవ్వద్దు. Don't allow the internet to dominate your lives. ఈ ఇంటర్నెట్ నీ జీవితాన్ని అజమాయిషి చేయడానికి అనుమతి. Don't allow anything which is ungodly to intimidate you. దైవ సంబంధం కానిది నిన్ను అజమాయిషి చేయడానికి అనుమతి ఇవ్వద్దు. Hallelujah. హల్లెలూయా. That's why the fight between flesh and spirit. దాన్ని బట్టి శరీరానికి ఆత్మకున్న పోరాటం జరుగుతుంది. When you come to Galatians, మరి నువ్వు గలతీయులకు when you వచ్చినప్పుడు, come to Romans, రోమీలకు వచ్చినప్పుడు the word of God says, దేవుని వాక్యం do సెలవిస్తున్నది, not walk according to the flesh. మరి ఇక శరీరానుసారంగా నడవద్దండి, Walk in the spirit. ఆత్మలో నడవండి. Then you won't fulfill the desires of the flesh. అప్పుడు మీరు శరీర క్రియల్ని మీరు నెరవేర్చరు. Hallelujah. హల్లెలూయా.
spirit is alive. మరి ఆత్మ జీవిస్తున్నది, Always pulls you down. ఎల్లప్పుడూ కూడా శరీరం మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటుంది. The people who are sitting here, ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రజలందరూ, I know for sure one thing. నాకైతే ఖచ్చితంగా ఒక విషయం తెలుసు, You all love the Lord. మీరందరూ దేవుని ప్రేమిస్తారు. You all want to see the kingdom of God being extended powerfully. మీరందరూ కూడా దేవుని రాజ్యము మరి ఎంతో బలంగా అభివృద్ధి You all చెందాలనుకుంటున్నారు. would love to get up early in the morning and pray. మీరందరూ కూడా ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలి, Pray for people. మరి ప్రజల నిమిత్తం ప్రార్థన Read the చేయాలనుకుంటారు, word of God. దేవుని వాక్యం చదవాలనుకుంటారు, And preach the gospel to people. దేవుని సువార్త ప్రకటించాలనుకుంటారు. But what is pushing us back? ఏది వెనక్కి లాగుతున్నది? What is pushing us back? ఏది వెనక్కి లాగుతున్నది? You know what? మీకు తెలుసా? The laziness. ఆ యొక్క సోమరితనం అనేది, The desires of the శరీర కోరికలవి. You want to get up. నువ్వు లేవాలనుకుంటావు, But what happens? కానీ ఏం జరుగుతుంది? The flesh says, మరి శరీరం అంటుంది, sleep for some more time. ఇంకొంచెం సేపు, For some more time. ఇంకొంచెం సేపు పండుకో. Today is Saturday. ఈ దినము మరి శనివారము, You have to rest. మరి విశ్రాంతి తీసుకోవాలి. You need to get out of the laziness. ఈ యొక్క నుంచి మనము You need to come out of that. దాన్ని బయటపడాలి. Because ఎందుకంటే that is causing us to, stay wherever you are. మనం ఎక్కడున్నామో అక్కడే పడవేయబడినట్లుగా అది మనకు కారణంగా That ఉంటున్నది. is stopping us to fulfill the will of God. దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా అది ఆపుతూ ఉన్నది మనల్ని. Especially most of the young men. చాలా మంది యవనస్తుల్లో, Because they don't want to get up early in the morning. వాళ్ళెవ్వరూ కూడా మరి ఉదయకాలనే లేవడానికి ఇష్టపడరు. And they don't want to do whatever, early morning. Some of the young might not have seen sunrise. మరి కొంతమంది యవనస్తులైతే ఉదయకాలంలో సూర్యోదయం చూడరు. They don't even know that sun will rise from east. మరి యొక్క తూర్పు నుంచి మరి సూర్యుడు ఉదయిస్తాడన్న విషయం కూడా They గ్రహించరు. know only one thing. వాళ్ళకి ఒకే ఒక విషయం తెలుసు, Sun will set from the west. మరి వాళ్ళకి తెలుసు పడమరలో మాత్రం సూర్యుడు మరి మరి ఆ విధంగా కిందకు వెళ్తాడని. When the night comes, when it's getting darker, when you are getting into the night mode, చీకటి పడే కొద్దీ they will become stronger and stronger. మరి ఎంతో బలంగా తయారైతూ ఉంటారు. When the day comes, వచ్చినప్పుడు they will be totally weak. బలహీన పడుతూ ఉంటారు. They think it's not ours. మరి వాళ్ళు అనుకుంటారు అది మనకు But సంబంధించింది the కాదు. Bible says కానీ బైబిల్ గ్రంథం you సెలవిస్తుంది, need to shrug out all the laziness. ఈ యొక్క సోమరితనం అంతా కూడా తీసివేసి మనం పక్కన పెట్టాలి. You need to be disciplined. మరి నిన్ను నువ్వు క్రమపరచుకోవాలి. I've seen my dad doing that. నా తండ్రి చేయడం నేను గమనించాను. He used to get up and I sleep late. నేను రాత్రికాలం ఎంతో పొద్దుపొడిచినాక I పండుకుంటాను. always make my time clock. మరి నేను ఎప్పుడు కూడా నా యొక్క సమయాన్ని పెట్టుకుంటాను. 8 hours sleep. 8 గంటల సమయం If పడుకోవాలి. I sleep at 1 o'clock, రాత్రి 1 గంటకు పడుకుంటే I should get up at least by 8 o'clock. ఉదయకాలము కనీసం 8 గంటలకు లేయాలి. Because I need to sleep. I need sleep. అన్ని గంటలు నాకు అవసరము. And but my dad, కానీ నా తండ్రి even if he sleeps at 2 o'clock, ఆయన రాత్రి 2 గంటల సమయంలో he పడుకున్నప్పటికీ used to కూడా get up at 4 o'clock 4 గంటలకు లేస్తాడు. to seek the face of the Lord. దేవుని యొక్క ముఖ దర్శనము కోసం ఆయన లేస్తాడు. I used to tell Dad, what is this? నేను మా తండ్రితో అనేవాడిని, నాన్న ఏంది ఇది? Because that is the appointed time for me. ఆయన అనేవాడు, నా కొరకు మరి నిర్ణయించబడిన వెళ్ళడానికి. Hallelujah. Hallelujah. Beloved, you need to, I don't think that I'm preaching to you. మీకు ప్రసంగం చేస్తూ Myself also. నేను కూడా ప్రసంగించుకుంటున్నాను. So because when God speaks, God not only speaks to the congregation. మరి దేవుడు మాట్లాడేటప్పుడు కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళతో God speaks to మాట్లాడతాడు. God speaks to Charles also. మరి చార్ల్స్ తో మాట్లాడు. This morning, ఈ ఉదయ కాలము I just want you to receive this word. ఈ యొక్క వాక్యం మీరు పొందండి ప్రియులారా. Anybody who is really making it easy Christian life, మరి మీ యొక్క క్రైస్తవ జీవితం ఎంతో చులకనగా మీరు జీవిస్తున్నట్లయితే, take it light. భావంతో ఉన్నట్లయితే We will be God's best in our life. ఒక శ్రేష్టము మన జీవితంలో కోల్పోతాము. God spoke to Saul. మరి దేవుడు సౌలుతో మాట్లాడాడు. He said, I wanted you to sit on them all the days of your life. సింహాసనం మీద నీ దినములు అన్ని కూడా నువ్వు కూర్చోవాలని నేను ఉద్దేశించాను. Just because he did not heed to the word. కేవలము దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినాడు కాబట్టి. God has to go for another man's heart. మరి తన సొంత ఉదయం కలిగిన ఇంకొక వ్యక్తి కోసం దేవుడు వెతుకుతూ వెళ్ళాడు. God found another man
for the throne. మరి ఆ యొక్క సింహాసనం కోసం దేవుడు ఇంకొక వ్యక్తిని కనుగొన్నాడు. It is my prayer. నా ప్రార్థన కూడా ఇదే ప్రియులారా. Lord, let me do your will in my life. నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడనివ్వు. I don't want to be lazy. ప్రభా సోమరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. I just want to do your work, Lord. నీ యొక్క పని. These days I am going for extra work. మరి నేను ఈ దినాల్లో మరి ఇంకా ఎక్కువ పని చేస్తూ But ఉన్నాను. one thing I have decided. కానీ ఒక్క విషయం తీర్మానం చేసుకున్నాను. Lord, you are the one who will give me strength. ప్రభా నీవే నాకు బలము దయచేసేవాడవు. There. అక్కడ ప్రజలు వేచి ఉన్నారు. Let me go and preach and bless them and pray for them. వెళ్ళి నేను వారితో మాట్లాడి ఆశీర్వదిస్తాను. Hallelujah. హల్లెలూయా. Because you cannot waste our time, beloved. మన సమయం మనము వేస్ట్ చేయలేం ప్రియులారా. If you are lazy, మీరు సోమరిగా ఉన్నట్లయితే you are missing something best from the Lord. మరి దేవుని యొద్ద నుంచి వచ్చే శ్రేష్ఠాన్ని నువ్వు కోల్పోతున్నావు. So I just want to encourage you this morning. ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. Saul started wonderfully. మరి సౌలు ఎంతో అద్భుతంగా ప్రారంభించాడు. And the way we all have started. మనం కూడా ఆ విధంగా ప్రారంభించాం. But today I want to tell you. కానీ ఈ దినం ఒక విషయం చెప్తాను. Let us not be astray like Saul. సౌలు లాగా మార్గం తప్పి దారి తప్పిపోకుండా జాగ్రత్త పడదాం. Let us stand on the which God has. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో మనము సరళంగా నిల్చుకుందాం. At the end of the day, మరి దినము చివరన let us say one word. ఒక మాట చెప్దాం ప్రియులారా. Like Paul has said. మరి పౌలు చెప్పిన విధంగా I fought a good fight. మంచి పోరాటం విశ్వాస పోరాటం I పోరాడి తిని finished my race. నాక పరుగు తుదముట్టించి తిని. And the crown of righteousness is waiting for me. నీతి కొరకు మరి ఎదురు చూస్తూ I ఉంటున్నది. have not wasted my time. నా యొక్క జీవితం నేను ఆ విధంగా వ్యవధిలో మరి ఖర్చు I చేయలేదు. have not wasted my time quarreling with people. నా యొక్క జీవితాన్ని ఖర్చు చేయలేదు. I have not wasted my time criticizing people. ప్రజల్ని కించపరుస్తున్న యొక్క జీవితాన్ని నేను వ్యర్థపరచలేదు. I'm utilized so well by praising God. ఎంత చక్కగా సద్వినియోగించుకున్నానంటే దేవుని స్తుతిస్తూ By జీవితంలో preaching the gospel. దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ By వచ్చాను. blessing the people. ప్రజల్ని ఆశీర్వదించడం Is the ద్వారా word of blessing to them. మరి వారి పట్ల యొక్క మాటను విడుదల చేయడం ద్వారా మరి నేను ఆశీర్వదించాను. That should be our attitude, beloved. మనక హృదయ వైఖరి ఆ విధంగా ఉండాలి ప్రియులారా. Let us live to that life, beloved. ఆ యొక్క స్థాయికి మనమందరం కూడా లేచి ఎదుగుతాం ప్రియులారా. Let us ask God. Lord, my beginning is good. ప్రభువా నా ప్రారంభ దశ అద్భుతంగా ఉంది. And even my end should be glorious, Lord. నాకు అంతము కూడా ఎంతో మరి ఆర్భాటంగా ఉండాలి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Like Jesus, he was sitting on the throne. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మరి సింహాసనాసీనుడు అయినాడు. He was obedient. ఆయన సంపూర్ణ విధేయత చూపించాడు. Unto death. మరి మరణం వరకు, Even unto the death of the cross. మరి సిలువ మరణం వరకు కూడా ఆయన విధేయత You know చూపించాడు. that I have preached many times. అనేక సార్లు నేను ప్రసంగించాను, మీకు తెలిసే విషయం. Today, ఈ దినాన he seated on the throne. ఆయన సింహాసన What makes you feel ఏది మీకు ఆ విషయంలో మంచిగా అనిపిస్తుంది? your end will be good. నిజంగా మీ అంతం అనేది మీకు ఉంటుంది. Shall we stand in his presence? ఆయన సన్నిధిలో నిల్చుందాం Shall we ప్రియులారా. stand in his presence? ఆయన సన్నిధిలో నిల్చుందాం ప్రియులారా. Hallelujah. Hallelujah. Lord, thank you for speaking to us this morning, Lord. ప్రభు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. Yes, Lord, we have started wonderfully, Lord God. అవును ప్రభా తండ్రి, ప్రారంభించాం. Maybe some of the people who are standing here, బహుశా ప్రభా తండ్రి కొంతమంది ఇక్కడ నిల్చున్న వాళ్ళలో they are going from strength to strength. ప్రభా బలం నుంచి అధిక బలమునకు వెళ్తూ ఉన్నారు. They kept their testimony, Lord. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. Bless them, Lord. Bless them for their testimony. వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారిని Bless ఆశీర్వదించు. them for their lives, my God. వారి జీవితాలని బట్టి Maybe some of them వారిలో are very well చక్కగా ప్రారంభించారు in the initial stages, మొట్టమొదటి దశలో. but because of various pressures, అనేకమైన ఒత్తిడిల కారణంగా they could not able to walk. They were supposed to walk in you, Lord God. నడవవలసిన రీతిలో నడవలేకపోయారు ప్రభా. But this morning, Lord, కానీ ఈ ఉదయకాలం తండ్రి, thank you for your encouragement, Lord. నీ హెచ్చరికను బట్టి, నీ ప్రోత్సాహాన్ని బట్టి నీకు వందనాలు. We want to destroy the Amalekites utterly, my God. ఈ అమాలేకుల్ని సంపూర్ణంగా నాశనం చేయాలి. Allow the flesh to dominate us, my God. శరీరం మమ్మల్ని అజమాయిష్ చేయడానికి అనుమతి లేకుండా చేయాలి తండ్రి. Only let the Spirit of God dominate us. కేవలం దేవుని ఆత్మ మాత్రమే మా మీద అజమాయిష్ చేయాలి. Today I pray, Lord, ప్రార్థిస్తున్నాను తండ్రి, that this word will be an encouraging word to the people. ఇక్కడ ఉన్న ప్రజలకి యొక్క మాట ఎంతో ప్రభా తండ్రి ప్రోత్సాహకరమైన మాటగా Live a ఉండేదిగా. life
brings glory to you, Lord God. వారి యొక్క మంచి మహిమ తీసుకొని A వచ్చును గాక. very well disciplined life, ఎంతో క్రమబద్ధంగా క్రమపరచుకునే జీవితము తండ్రి. God-centered life, ప్రభా తండ్రి, దేవుని పట్ల మరి చుట్టూ తిరుగుతున్న జీవితము, focused life. దేవుని పట్లనే కేంద్రము తండ్రి. Make every day is day, Lord. ప్రతి దినము కూడా అర్థవంతమైన దినముగా చేయి తండ్రి. Lord, bear fruit, my God. ప్రభా ఈ యొక్క మాట మా జీవితంలో ఫలించును గాక. Amen, amen, amen. ఆమేన్. ఆమేన్. Let's wait upon the Lord, beloved. దేవుని కొరకు ఎదురు చూద్దాం. Just for a while, let's wait upon the కొంత Lord. సమయం దేవుని కోసం Let's examine ourselves in the light of the word this morning. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. Don't look at anyone. ఎవరి వైపు కూడా చూడొద్దండి. You just look కేవలం నీ వైపు మాత్రమే చూసుకోండి. what the conscience speaking to you this morning. నీ మనస్సాక్షి ఏం మాట్లాడుతూ ఉన్నది నీతో? Just talk to your conscience. నీ యొక్క మనస్సాక్షితో నువ్వు మాట్లాడు. Is the conscience saying that you are doing a great job? మనస్సాక్షి నీతో నువ్వు ఎంతో అద్భుతమైన సెలవిస్తున్నదా? If the conscience says, bless the Lord. నిజంగా నీకు మనస్సాక్షి చెప్తే స్తుతించు. If the conscience is speaking something to you, మనస్సాక్షి ఇంకో విధంగా నీతో మాట్లాడుతున్నట్లయితే just ask God. దయచేసి దేవుణ్ణి అడుగు. Ask God. దేవుణ్ణి అడుగు. Lord, give me grace, Lord. ప్రభా తండ్రి, కృప దయచేయి నాకు. I want to be a changed person, Lord. మార్చబడిన వ్యక్తిగా I ఉండాలనుకుంటున్నాను. want to be a man of focus. ప్రభా తండ్రి, ఎంతో గమ్యం కలిగిన వ్యక్తి Give అనుకుంటున్నాను. me the grace, Lord. నాకు కృప దయచేయి తండ్రి. Give me the బలము దయచేయి ప్రభా. hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.